ఓం నమో వెంకటేశాయ. సరస్వతి నమస్తుభ్యం. వసంత పంచమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సకల విద్యలకు మూలరూపిణి సరస్వతీదేవి. వేద విశ్వవిద్యాలయంలో వసంత పంచమి వేడుకలు. బుగ్గ క్షేత్రంలో టీటీడీ కళ్యాణ మండపానికి శంకుస్థాపన. ఆలయ పునర్నిర్మాణానికి చేయూత. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పేటమిట్టలో శ్రీ కోదండ రామాలయ కుంభాభిషేక మహోత్సవాలు. శాస్త్రోక్తంగా యాగశాల వైదిక క్రతువులు. దేవుని కడపలో బ్రహ్మోత్సవ శోభ. ముత్యపు పందిరిపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి వైభవం. కళలకు పుట్టినిల్లు భారతదేశం. తిరుపతిలో సంగీత నృత్యోత్సవాలు ప్రారంభం. మాఘశుక్ల పంచమి శ్రీ పంచమిని పురస్కరించుకుని బుధవారం తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో సరస్వతీదేవి పూజ మంగళకరంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై చదువుల తల్లి శ్రీ సరస్వతీమాత చిత్రపటాన్ని వెంచేపు చేశారు. ముందుగా ఎస్వి సంగీత నృత్య కళాశాల బృందం మంగళవాద్యంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆపై పండితులు సంకల్పపూర్వకంగా ఉపచారాదులను పూర్తి చేసి విశ్వక్సేన పూజ, కలశస్థాపన, సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం అష్టోత్తరార్చన జరిగింది. ఈ సందర్భంగా సరస్వతి ప్రార్థన నిర్వహించి వసంత పంచమి విశిష్టతను వివరించారు. అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. చివరగా సమాపన వచనం, క్షమాప్రార్థన, మంగళాచరణంతో శ్రీ సరస్వతీదేవి పూజా కార్యక్రమం మంగళకరంగా పరిసమాప్తమైంది. భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో అమ్మవారి పూజను వీక్షించి తరించారు. చిత్తూరు జిల్లా నగరి మండలం బుగ్గనలోని అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ సమీపంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న టీటీడీ కళ్యాణ మండపానికి బుధవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా శంకుస్థాపన చేశారు. ముందుగా మంత్రి రోజా స్వామివారిని దర్శించుకుని అర్చకుల ఆశీర్వాదం పొందారు. అనంతరం ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి ఆర్కే రోజా, అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆపై శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివార్ల చిత్రపటాల వద్ద టీటీడీ చైర్మన్, మంత్రి పూజలు నిర్వహించి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రి రోజా అభ్యర్థన మేరకు ఎంతో ప్రాచీనమైన బుగ్గ క్షేత్రంలో టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మిస్తోందని, ఆలయ పునర్నిర్మాణానికి టీటీడీ సహకరిస్తుందని తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన బుగ్గ క్షేత్రంలో కళ్యాణాలు నిర్వహించుకుంటే ఆ కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయనే సంకల్పంతో కళ్యాణ మండప నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. ఈ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి సన్నిధి దగ్గర టీటీడీ కళ్యాణ మండపం కట్టాలా ఖచ్చితంగా అని తను రిక్వెస్ట్ చేయటము, తను రిక్వెస్ట్ చేస్తే నో అనే ప్రసక్తి లేనే లేదు. కనుక వెంటనే దాన్ని ఆమోదించటము బోర్డులో జరిగిపోయినాయి. ఇప్పుడు కూడా రోజా గారు ఏదైతే అడిగారో మరింత డెవలప్మెంట్కి సంబంధించి కూడా నేను తన నుంచి ప్రతిపాదనలు రాగానే 100% బోర్డులో పెట్టి దాన్ని మీకు అనుకూలంగా చేస్తారనే మాట ఇస్తామంటుంది. అలాగే టెంపుల్ రెనోవేషన్ కూడా అది ఆర్కియాలజీలో ఉన్నది అని చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటివన్నీ కూడా మీరు పూర్తి చేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అంటే
చాలా పురాతనమైనటువంటి గుడి కాబట్టి పురాతనమైనటువంటి దేవాలయాల విషయంలో టీటీడీ మరింత స్పష్టంగా నిధులు కేటాయించడంలో ముందు ఉంటుంది. కనుక 100% ఈ గుడి డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా చేస్తామని మీకు రోజమ్మకు మీ అందరికీ ముందర హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. దక్షిణ కాశీ అంటారు. కాశీ నుంచి నేరుగా వాటర్ భూగర్భంలో వచ్చి ఇక్కడ బయటకు వస్తుంది. మన కంచి స్వాములు కూడా ఇక్కడే మరి ఆశ్రమం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూజలు యాగాలన్నీ కూడా ఇక్కడ చేయటం మనందరికీ తెలుసు. సో అలాంటి పవిత్రమైన స్థలంలో పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళు సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారన్న ఒక మంచి మనసుతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ టెంపుల్ ఆర్కియాలజీలో ఉండటం వల్ల దీన్ని ఇంతవరకు డెవలప్ చేయలేకపోయాం. సో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ టెంపుల్ని కూడా మరి ఆర్కియాలజీ వాళ్ళ పర్మిషన్తో టీటీడీ అభివృద్ధి చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఇప్పటికైతే మనకి 2 floors శాంక్షన్ చేశారు. 3rd floor కూడా రూమ్స్ తో పాటు శాంక్షన్ చేయాలని చైర్మన్ గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై హోమ క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. సామూహిక సంకల్ప పూజలతో చిన్నారుల చేత అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించి వారికి పలక పుస్తకాలను అందజేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. అమరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గల్లా రామచంద్ర నాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి దంపతులు పేటమిట్టలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఈ నెల 12 నుండి 15వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఋత్వికులు మూషిక, గరుడ, హనుమంత వాహనాలకు, గంట, రథం, శిలా గజములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో మండపారార్చన, వివిధ దేవతా హోమాలు, వివిధ ఆదివాసముల పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. యాగ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. రామ 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 కృష్ణ రాజీవలోచన, రామ 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 కృష్ణ రాజీవలోచన, నీకు దీము వంటి బంటననే తేజమే నాది. రామ 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 కృష్ణ రాజీవలోచన, రామ 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 కృష్ణ రాజీవలోచన. ముత్యపు పందిరిపై నవనీత కృష్ణుడి దివ్య వైభవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవ కనుల పండుగ జరిగింది. రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారు నవనీత కృష్ణుడి అలంకరణలో ముత్యపు పందిరిపై కొలువుదేరి భక్తులకు అభయప్రదానం చేశారు. కళా ప్రదర్శనలు, గోవిందనామ స్మరణలతో స్వామివారి వాహన సేవ ఆలయ వీధుల్లో మనోహరంగా సాగింది.
వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలను ధరించిన స్వామివారు చిరుమందహాసంతో ఊయలపై వేంచేసి భక్తులను దివ్యంగా కటాక్షించారు. తిరుపతి బేరి వీధిలోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో శ్రీ తిరుక్కచ్చి నంబివారి శాతుమార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ వరదరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారిని, శ్రీ తిరుక్కచ్చి నంబి స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ జియంగార్లు, ఏకాంగి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో సేవాకాలం శాతుమర నిర్వహించారు. సనాతన సంప్రదాయ భారతీయ కళా వైభవానికి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ క్రమంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో కళా వైభవ కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి తొలి రోజు ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విచ్చేశారు. సరస్వతి ప్రసాదితమైన సంగీత నృత్య కళలకు భారతదేశం పుట్టినిల్లు. సంప్రదాయ వైభవాలకు పట్టం కట్టే తిరుమల తిరుపతి దేవస్థానం కళారంగంలో కూడా విశేష కృషిని చేస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో కళా వైభవం పేరిట దక్షిణ భారత సంగీత నృత్యోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు టీటీడీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో జరిగే ఈ విశేష కార్యక్రమంలో దక్షిణ భారతదేశానికి చెందిన 5 రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులు తమ సంప్రదాయ కళారీతులను ప్రదర్శించనున్నారు. ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతా రమ్యానంద భారతి, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, టీటీడీ ఆస్థాన విద్వాంసురాలు కన్యాకుమారి, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేషశైలేంద్ర, డీఈఓ భాస్కర్ రెడ్డి, సంగీత కళాశాల ప్రిన్సిపల్ ఉమా ముద్దుబాల తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంగీత సాహిత్య కళలు మానవ నాగరికతతో ముడిపడి ఉన్నాయన్నారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ సంగీత పండుగకి విచ్చేస్తున్నటువంటి అనేక మంది ప్రముఖులకు, పెద్దలకు అందరికీ కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని మ్యూజిక్ కాలేజ్ కొత్తగా ఈ సంవత్సరం తీసుకురావటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దాదాపు 63 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కళాశాల, విజయనగరం సంగీత కళాశాల తరువాత అంతకంటే ఎక్కువ కీర్తిగాంచినటువంటి కళాశాల. మహామహులంతా కూడా ఇక్కడ అధ్యాపకులుగా, ప్రధానోపాధ్యాయులుగా ఉండి అనేక మంది సంగీత విద్వాంసుల్ని, కళాకారుల్ని తీర్చిదిద్దినటువంటి కళాశాల. నేదునూరి కృష్ణమూర్తి గారు, నూకల చిన్న సత్యనారాయణ గారు,
పశుపతి గారు, అంతకు పూర్వమే నా చిన్నతనంలో అడ్వైజర్గా ఉన్నటువంటి బాలాంత్రపు రజనీకాంత్ గారు, కాంతరావు గారు, చాలా సంవత్సరాల పాటు తిరుపతిలో ఆయన సాక్షాత్తు ఘంటసాల గారికే రాగాలు నేర్పించినటువంటి మహానుభావుడైనటువంటి బాలాంత్రపు రజనీకాంతరావు గారు కూడా ఈ సంగీత కళాశాల ఉన్నతికి కృషి చేసినటువంటి వాళ్ళల్లో చాలా ప్రముఖులు. కెవి గోపాలస్వామి నాయుడు గారని మరొక దురంధరుడు. ఆ తర్వాత ఆయన ఆంధ్ర నాటక కళా పరిషత్తుకు అనేక సంవత్సరాలు కార్యదర్శిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆంధ్ర యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా 10 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళందరూ కూడా ఈ కళాశాల అభ్యున్నతి కోసమని ఎంతో పాటుపడినటువంటి వాళ్ళు. ఈ కళాశాల విద్యార్థులైనటువంటి మీకు గత కొన్ని సంవత్సరాలుగా సంగీతం పట్ల ఆసక్తి ప్రజలకు ఉన్నప్పటికీ కూడా సంగీతం నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి చాలా తగ్గిందనే చెప్పుకోవాలి. అది ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి మళ్ళీ మారిపోవటం, అది ఒక జీవన విధానంగా కాకుండా ఇది జీవనాధారంగా ఉపయోగపడుతుంది అనేటువంటి పరిస్థితి పోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. సంగీతం, సాహిత్యం, కళలు ఇవన్నీ కూడా మానవ నాగరికతతో ముడిపడి, అవి లేకుండా నాగరికత అన్నదే వికసించాల మానవ జాతిలో. కానీ ఏ కళ, ఏ సంస్కృతి, ఏ ఆచారము, సాహిత్యము అవన్నీ కూడా గత 3 దశాబ్దాలుగా జీవనోపాధికి పూర్తిగా దూరమైనటువంటి అంశాలుగా మారినాయి. ఎప్పుడైతే జీవనోపాధికి దూరంగా జరిగిపోతాయో వాటి పట్ల ఆదరణ అతి కొద్ది మంది, అంటే ఒక పిడికెడు మంది దగ్గరనే మిగిలిపోతుంది. దీన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సంగీత కళాశాలను బ్రతికించి, తద్వారా సంగీతాన్ని, సాహిత్యాన్ని, శబ్దాన్ని వీటినన్నింటికీ కూడా ఒక పునరుజ్జీవన చేయాలా అన్నటువంటి ఒక గొప్ప తలంపుతో మరింతగా ఇన్నోవేటివ్గా ఏమేమైతే చేస్తే బాగుండును అన్నటువంటి చర్యల్లో భాగంగానే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహిస్తుంటున్నాం. అనంతరం జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి వివిధ కోర్సులను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ చదివిన విద్యార్థులకు ఉపాధి కల్పించడానికి టీటీడీ తమ వంతు కృషి చేస్తుంది అన్నారు. మన యొక్క అత్యంత విలువైన ఎస్పీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాల టీటీడీ ఆధ్వర్యంలో ఉండడం చాలా చాలా సంతోషకరమైన విషయం. భారతదేశ ప్రాచీన మన యొక్క ఏదైతే సంస్కృతి ఉందో దానికి ప్రతిబింబం ఈ డ్యాన్స్ అండ్ మ్యూజిక్, తర్వాత ఇంకా డోలు, వాయిద్యం ఇవన్నీ కూడా. సో ప్రజెంట్ పాస్ట్ యుగంలో లాస్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 100 years వీటికి మనం తగ్గుతూ ఉంటే, అంటే మీన్స్ ఓల్డెస్ట్ ఏదైతే సంపద ఉందో అదంతా ప్రజెంట్ జనరేషన్లో తగ్గుతూ ఉంటే, మన టీటీడీ మాత్రం ఏదైతే ఈ యొక్క కళలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా వాటిని నిలబెట్టాలి, సజీవంగా ఉంచాలనేసి కళాశాల చేస్తున్న ప్రయత్నం అంతా కూడా చాలా చాలా అభినందనీయం, చాలా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అన్నమాట. దీనిని ఫ్యూచర్లో కూడా ఇలానే కంటిన్యూ చేయాలనేసి టీటీడీ యాజమాన్యం శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అలాగే శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన కళలను భావితరాలకు అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. శ్రీ పంచమి అంటే సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు. మనకు బ్రహ్మవైవర్త పురాణంలో
ఒక ఆసక్తికరమైనటువంటి సందర్భం. నేను ఎక్కువగా వివరించను, కాకపోతే ఆ స్పర్శ చేస్తాను. సృష్టి ఆదిలో దేవతలు కొంతమంది ఆవిర్భవించారు. అంటే చతుర్ముఖ బ్రహ్మ, ప్రజాపతులు వీళ్ళందరూ ఆవిర్భవించినటువంటి సందర్భం. ఇంకా అప్పటికి వాక్ అనేటువంటిది రాలేదు. కానీ సృష్టికి అతీతమైనటువంటి జగత్తుకు సంబంధించిన వారు గోలోక శ్రీకృష్ణ పరమాత్మ. ఆ గోలోక శ్రీకృష్ణ పరమాత్మ భూలోకంలో మనకి ద్వాపరయుగంలో పుట్టిన శ్రీకృష్ణుల వారు కారు వారు. అయితే బ్రహ్మ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అవాంగ్మానస గోచరమైనటువంటి స్థితిని, అనుభూతిని పొందుతూ ఉన్నటువంటి సమయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తే ఆయన తనదైనటువంటి ప్రకృతిని ఒక్కసారి తలుచుకున్నారట. ఆ ప్రకృతిని తలుచుకున్నప్పుడు ఆ ప్రకృతి 5 రూపాల్లో ఆయన ముందర ఆవిర్భవించిందనమాట. మొదటిది దుర్గాంబిక, రెండవది పార్వతి, మూడవది మహాలక్ష్మి, 4 సరస్వతి, 5వది రాధ. ఈ విధంగా 5 మూర్తులుగా ప్రకృతి ఆవిర్భవించిందనమాట. అందులో సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు మాఘశుద్ధ పంచమి. అందుకని శ్రీపంచమి అని మనం జరుపుకుంటూ ఉంటాం. అప్పుడు ఎప్పుడైతే సర్వశుక్లా సరస్వతి అని మనం వర్ణించుకునేటువంటి ఆ సరస్వతి అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి రోజు ఈ రోజు అయినప్పుడు ఆవిడ ఆవిర్భవిస్తూనే బ్రహ్మకు చక్కని వాక్కుని ఇచ్చిందట. అదేవిధంగా ప్రపంచానికి సంగీత నృత్యాలను ఇచ్చిందనమాట. కనుక అటువంటి సంగీత నృత్యాలను ప్రపంచానికి అందించిన సరస్వతీమాత ఆవిర్భవించినటువంటి ఈ పుణ్య దినం నాడు మనం ఈ రోజున ఈ దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం జరుపుకోవడం అనేటువంటిది, ప్రారంభించుకోవడం అనేది అది ఒక శుభసూచకం మాత్రమే కాదు, దిగ్విజయ సూచకం కూడాను. భవిష్యత్తుకి ఇది ఒక చక్కటి మార్గదర్శకమైనటువంటి విషయం అన్నమాట. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని, శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతా రమ్యానంద భారతితో పాటు ఇతర అతిథులను శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కళలను ప్రదర్శించారు. తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో బుధవారం వసంత పంచమి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్ప కళాశాల ఆవరణలోని జ్ఞాన సరస్వతి విగ్రహం వద్ద ప్రిన్సిపల్ కె వెంకటరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, నీరాజనాలు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీపంచమి సందర్భంగా మన కళాశాలలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారికి జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా పూజలు నిర్వహించాము. ప్రపంచం యావత్తుకు కూడా జ్ఞానాన్ని అందించేటువంటి సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా మా ఉపాధ్యాయులు అట్లాగే విద్యార్థులు అందరూ కూడా మంచి జ్ఞానాన్ని, మంచి ఆశీర్వచనం అందించాలని చెప్పేసి ఈ పూజా కార్యక్రమం నిర్వహించాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము పూజలు నిర్వహిస్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం
తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు HYM ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ISO సర్టిఫికేట్ను ప్రదానం చేసింది. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఏవి ధర్మారెడ్డికి బుధవారం ఆ సంస్థ ప్రతినిధులు సర్టిఫికేట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, SVBC CEO YVK షణ్ముఖ్ కుమార్ పాల్గొన్నారు. తిరుపతిలోని MRO కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవ శోభాయమానంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ముత్యపు పందిరి వాహనంపై వేంచేపు చేసి ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు వాహన సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే బుధవారం ఉదయం సింహవాహన సేవ శోభాయమానంగా జరిగింది. స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేసి ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. విశాఖపట్నం చిన్న ముషిడివాడలోని శ్రీ శారదాపీఠంలో వసంత పంచమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శారదాపీఠంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. శ్రీ సరస్వతీదేవి అమ్మవారిని విశేష అలంకరణలతో పీఠం ఆవరణలో ప్రత్యేకంగా కొలువుదీర్చారు. అనంతరం భక్తులు తమ తమ చిన్నారుల చేత సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతి నగరంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ దక్షిణమాడ వీధిలో నెలవైన చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో బుధవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. తిరుపతి అర్చక బ్రాహ్మణ సేవా సంఘం, చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ తల్లిదండ్రుల సమక్షంలో చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి ఆశీస్సులతో అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడులో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. మాఘమాసోత్సవాలలో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మాఘమాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ వినాయక స్వామివారి సుందర మూర్తులను సకలాభరణ భూషితంగా కొలువు తీర్చారు.
అనంతరం అర్చకులు సంప్రదాయబద్ధంగా పలు రకాల ఉపచారాదులను పూర్తి చేసి వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నాధిపతి ఆశీస్సులను పొందారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో నెలవైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారి మూలమూర్తిని వెండి చీరతో దగద్ధగాయమానంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా ఊయలపై వెంచేపు చేసి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కన్నుల పండుగగా ప్రాకారోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.